బంగారం గనుల యొక్క బాధలు ఎట్లా ఉంటాయో చాలామందికి తెలుసు. కానీ బంగారం కొండ మానేస్తున్నారా? అంతమంది జీవితాల నరకప్రాయం చేసినటువంటి ఇవాళకి కూడా నరకప్రాయం చేస్తున్న కారణంగా మాకు బంగారం వదిలే అంటారా? బంగారం రేటు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఆ బంగారు గనులు నిజమైనటువంటి రైతుల యొక్క బంగారు జీవితాన్ని నాశనం చేసినాయి, బంగారు భవిష్యత్తును నాశనం చేసినాయి. ఇది మనం చెప్పట్లేదు, ఈనాడే చెప్తోంది. తవ్వేది బంగారం, పంచేది కాలుష్యం అంటూ కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో జియో మైసూర్ సంస్థ బంగారం కోసం చేపట్టిన తవ్వకాలతో స్థానికులకి కునుక్కరువైంది. ఈ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు, చెరువులు కలుషితం అవుతున్నాయి. ఇప్పటికే పంటల దిగుబడులు తగ్గినాయి. జియో మైసూర్ సంస్థ 2010 నుంచే ప్రయోగాత్మకంగా తవ్వకాలు ప్రారంభించింది. గడిచిన 2 ఏళ్లలో పనులు ఉధృతం చేసింది. ఏటా 3 లక్షల టన్నుల సామర్థ్యం గల ఖనిజ శుద్ధి ప్లాంట్ నిర్మించింది. దానికి అనుమతులు వస్తే భారీ ఎత్తున మట్టిని తవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల నేరుగా తవ్వేస్తుంటే కొన్ని చోట్ల డ్రిల్లింగ్ యంత్రాలతో 50 అడుగుల నుంచి 500 అడుగుల లోతు నుంచి ముడి ఖనిజాన్ని వెలికి తీస్తుంది. దీంతో ప్రయోగాత్మక చేపట్టిన పనులతోనే కాలుష్యం సమస్య వేధిస్తుంది. పనులు పూర్తి స్థాయిలో చేపడితే పరిస్థితి ఎట్లా ఉంటుందో అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. జొన్నగిరి, జ్వల్లవానిపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బోర్లలో నుంచి ఇప్పుడు వాళ్ళకి నీళ్లు తెల్లగా వస్తున్నాయట.